యేసు ప్రభు వారి సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. ఈ మాటలో క్షమాపణ కనిపిస్తుంది. క్రైస్తవ జీవితం క్షమాపణతోనే మొదలవుతుంది. క్రైస్తవ జీవితంలో క్షమాపణ ఉండాలి. క్రైస్తవ జీవితం అంటేనే క్షమాపణ. క్రైస్తవునిగా జీవించాలంటే క్షమించాలి. క్షమించే మనస్సుని విలువను గుర్తిస్తుంది. మనకంటే ఎక్కువగా నిందించబడి ద్వేషించబడిన యేసు ప్రభువారే క్షమించమని ప్రార్థిస్తుంటే మనం ఇతరులను క్షమించమని ఎందుకు ప్రార్థించకూడదు? క్షమించే మనసు నీకు లేకపోతే ఈ 40 రోజుల ఉపవాసములో క్షమించే మనసు కావాలని కోరుకో. అది నీ జీవితాన్ని నూతనంగా మారుస్తుంది. ఈ మొదటి మాట నీ జీవితంలో అలవర్చుకోవాలని నిర్ణయం తీసుకో. యేసు మీద ద్వేషం కాదు చూపించేది, ఆయనలో ఉన్న మంచి మనసును చూడు. ఆయనను ద్వేషించే అంత స్వభావం ఆయనలో లేదు. ద్వేషించిన వారిని కూడా క్షమించాడు. నువ్వు ఆయనను ద్వేషించినా నిన్ను ఆయనను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు పలికిన మొదటి మాటలో నీకు క్లియర్గా కనబడుతుంది, నేను నిన్ను క్షమిస్తాను అని.